క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. సో క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్కి వచ్చేటప్పటికి ఇదేంటంటే ఇట్ ఈస్ నార్మల్ గ్యాస్ టర్బైన్. బట్ దీంట్లో ఎందుకో క్లోజ్డ్ సైకిల్ అన్నామంటే మనం ఏదైతే ఎయిర్ ఇనీషియల్గా టర్బైన్ లోపలికి డ్రా చేయడానికి యూజ్ చేస్తున్నామో ఆ ఎయిర్ అనేది ఏంటంటే అగైన్ మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయకుండా దాన్ని మనం రీయూజ్ చేసుకుంటాం. సో అందువల్ల ఈ సైకిల్ ప్రాసెస్ని ఏమంటాం అంటే క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అంటాం. ఓకే, క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే చూద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్, కంప్రెసర్. సో ఇది కంప్రెసర్. సో కంప్రెసర్ సెంట్రల్ షాఫ్ట్ అన్నమాట. ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ తీసుకుంటాం. హీట్ ఎక్స్చేంజర్, హియర్ టర్బైన్, సో ఇది టర్బైన్కి కంప్రెసర్కి ఒకటే షాఫ్ట్ని మౌంట్ చేస్తాం. ఒకే షాఫ్ట్ పైన టర్బైన్ని కంప్రెసర్ని కూడా మౌంట్ చేసుకుంటాం. అండ్ దెన్ హియర్ వీ హ్యావ్ కూలర్. సో ఇక్కడ మనం కూలర్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటి అంటే క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అంటున్నాం కాబట్టి ఇదే సైక్లిక్ ప్రాసెస్లో ఇలా రిపీటెడ్గా జరుగుతూ ఉండాలన్నమాట ప్రాసెస్ అనేది. సో ఇనీషియల్లీ మనం అట్మాస్ఫియరిక్ ఎయిర్ని డ్రా చేసుకుంటాం. ఎయిర్ అనేది ఎప్పుడైతే ఇలా లోపలికి కంప్రెసర్లోకి ఎంటర్ అయిందో ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ లో ప్రెషర్. సో లో ప్రెషర్ ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అయినప్పుడు కంప్రెసర్లో కంప్రెషన్ జరిగి దాని యొక్క ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో హై ప్రెషర్ ఎయిర్ అనేది ఎక్కడికి ఎంటర్ అవుతుందంటే హీట్ ఎక్స్చేంజర్కి వెళ్తుంది. దిస్ ఈజ్ హై ప్రెషర్ ఎయిర్. సో ఎయిర్ అనేది కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతుంది. నాట్ ఓన్లీ ఎయిర్, మనం తీసుకున్న వర్కింగ్ ఫ్లూయిడ్ ఏదైనా. ఓకే, సో ఇక్కడ మనం గ్యాస్ టర్బైన్లో నేను ఎయిర్ తీసుకుంటున్నాను. సో తీసుకున్న వర్కింగ్ మీడియం ఏంటంటే కంప్రెసర్లోకి వెళ్ళి దాని ప్రెషర్ని ఇంక్రీజ్ చేసి ఎక్కడే పంపిస్తుంది, హీట్ ఎక్స్చేంజర్ పంపిస్తుంది. హీట్ ఎక్స్చేంజర్కి వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో ఫ్యూయల్కి ఎయిర్కి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా ఇక్కడ నేను పక్కన కంబషన్ ఛాంబర్ పెట్టాను. కంబషన్ ఛాంబర్. సో ఈ కంబషన్ ఛాంబర్కి ఏంటంటే ఇటు నుంచి మనం ఎయిర్ సప్లై ఇస్తున్నాం. సో ఇది అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనమాట. సో ఎయిర్ సప్లై ఇచ్చి ఫ్యూయల్ని ఎప్పుడైతే దీనికి స్ప్రే చేసామో సో ఏమవుతుంది, స్పార్క్ ప్లగ్తో స్పార్క్ ఇవ్వగానే కంబషన్ జరుగుతుంది కంబషన్ ఛాంబర్. సో కంబషన్ జరిగి మనకి హాట్ ఫ్లూ గ్యాసెస్ అని వస్తాయి కదా. సో ఆ హాట్ ఫ్లూ గ్యాసెస్ని ఇక్కడ నేను ఈ హీట్ ఎక్స్చేంజర్లోకి పంపించాను అనుకోండి. హాట్ ఫ్లూ గ్యాసెస్ ఇవి వెళ్తున్న పైప్స్లో నుంచి ఇలా వెళ్తాయి. సో ఇక్కడ నుంచి వచ్చిన హాట్ ఫ్లూ గ్యాసెస్ అగైన్ ఇలాగ ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఎగ్జాస్ట్ గ్యాస్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం కంప్రెసర్లో ఉన్న హై ప్రెషరైజ్డ్ ఎయిర్ ఎక్కడ పంపిస్తున్నాం, మనం హీట్ ఎక్స్చేంజర్ పంపిస్తున్నాం. సో హీట్ ఎక్స్చేంజర్లోకి వెళ్ళింది ఏంటంటే ఇలా బయటకు వస్తుంది కదా. ఈ నార్మల్ టెంపరేచర్లో ఉన్న ఎయిర్ ఎప్పుడైతే ఇటు నుంచి వస్తున్న కంబషన్ జరిగిన హాట్ ఫ్లూ గ్యాసెస్ ఉన్నాయో ఈ రెండింటికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇలాగా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అంటే హీట్ ఎక్స్చేంజర్ అని అన్నాం కదా. సో ఈ నార్మల్ ఎయిర్కి ఈ ప్రెషరైజ్డ్ ఎయిర్కి ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. వన్స్ హీట్ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ ప్రెషరైజ్డ్ ఎయిర్కి ఏంటి టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే హై ప్రెషర్ హై టెంపరేచర్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి అంటే ఎక్స్చేంజింగ్ జరిగి నార్మల్ గ్యాస్ అనేది బయటికి ఇలా వెళ్ళిపోతుంది. సో ఆ హీట్ అయిన ఎయిర్ అనేది ఏంటంటే ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ టర్బైన్ బ్లేడ్స్ మీద పడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ టర్బైన్ బ్లేడ్స్ మీద పడిన వెంటనే అది ఏమవుతుంది, ఎక్స్పాన్షన్ జరిగి టర్బైన్ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ పవర్ అవుట్పుట్. సో ఇక్కడ మనకి మెకానికల్ పవర్ అవుట్పుట్ని తీసుకుంటాం. బట్ హాఫ్ ఆఫ్ ద పవర్ అవుట్పుట్ ఏంటంటే ఈ షాఫ్ట్ పైన మనం కంప్రెసర్ను కూడా పెట్టాం. సో అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎంతైతే రొటేట్ అవుతుందో కంప్రెసర్ రన్ అవ్వడానికి కావాల్సిన పవర్ అనేది టర్బైన్ అవుట్పుట్ నుంచి వెళ్తుంది. వన్స్ ఇక్కడ ఎక్స్పాన్షన్ జరిగిపోయి సో ఎక్స్పాన్షన్ జరిపోయిన తర్వాత ఆ హాట్ ఫ్లూ గ్యాసెస్ అనేవి ఎక్కడికి వెళ్తాయి, కూలర్కి వెళ్తాయి. కూలర్లో కూడా మనం ఏంటంటే చిల్డ్ వాటర్ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ చిల్డ్ వాటర్, నథింగ్ బట్ కూలింగ్ వాటర్ లోపలికి వెళ్తుంది ఇటువైపు. ఓకే, సో ఇక్కడ నుంచి కూలింగ్ వాటర్ అవుట్.
సో ఇక్కడ ఎలా అయితే ఎయిర్ అనేది లోపలికి హీట్ ఎక్స్చేంజర్లోకి ఇన్ అండ్ అవుట్ అయిందో అలాగే ఇక్కడ కూలింగ్ వాటర్ని ఇన్ అండ్ అవుట్ చేస్తాం. అంటే ఇటు నుంచి కూలింగ్ వాటర్ వెళ్ళి ఇలా వస్తుంది. సో ఈ హాట్ ఫ్లూ గ్యాసెస్ అనేవి ఇలా ఎక్కడికి వెళ్తున్నాయి, కూలర్లోకి ఎంటర్ అయింది. సో వన్స్ కూలర్లోకి ఎంటర్ అవ్వగానే ఏమవుతుంది, ఇక్కడ నుంచి వస్తున్న కూలింగ్ వాటర్లో ఉన్న ఈ కూలింట్ అంటే ఈ కూలింగ్ని అంతా కూడా ఎయిర్ అనేది అబ్జార్బ్ చేసుకొని హాట్ ఎయిర్ కాస్త కూల్ అయిపోతుంది. ఎలాగా, నార్మల్ టెంపరేచర్కి కూల్ అయిపోయి అగైన్ దీన్ని దేనికి పంపిస్తున్నాం, ఇదనమాట మళ్ళీ కంప్రెసర్కి. సో కూలింగ్ వాటర్ ఏం చేస్తుంది, ఇక్కడ దీనికి టెంపరేచర్ని ట్రాన్స్ఫర్ చేసి నార్మల్ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. ఎందుకు క్లోజ్ సైకిల్ అన్నామంటే, సో ఇక్కడ ఎయిర్ యూజ్ చేసి ప్రాసెస్ అంతా జరిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ పంపించేస్తున్నాం, మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నాం. అంటే సైకిల్ ఏంది, క్లోజ్డ్ సైకిల్ అనమాట. రిపీటెడ్గా సైక్లిక్ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అన్న. సో దిస్ ఈజ్ అవర్ టర్బైన్ పవర్ అవుట్పుట్. సో పార్ట్స్ ఏంటంటే ఉన్నాయి, కంప్రెసర్, హీట్ ఎక్స్చేంజర్, టర్బైన్, కూలర్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. సో దీంట్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ కంప్రెషన్ జరుగుతుంది కదా, సో దట్ ఈజ్ ఎడియాబాటిక్ కంప్రెషన్. ఇక్కడ ఎక్స్పాన్షన్ జరిగింది కూడా ఎడియాబాటిక్ ఎక్స్పాన్షనే జరుగుతుంది, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో సిమిలర్ టు ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్, అక్కడ ఎలా అయితే మనకి ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అనేది జౌల్స్ ఆర్ బ్రాటన్ సైకిల్ అని చెప్పుకున్నాం. సో జౌల్స్ ఆర్ బ్రాటన్ సైకిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని. సో సేమ్ అలానే క్లోజ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ కూడా జౌల్స్ ఆర్ బ్రాటన్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంది. దాని పీవీ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి ఏంటి, సో 1 to 2 మనకి 1 to 2 ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, ఏంటి కంప్రెషన్ జరుగుతుంది. సో తర్వాత హీట్ ఎక్స్చేంజర్లో మనకి ఏంటి, హీట్ ఎక్స్చేంజర్కి వచ్చేటప్పటికి మనకి ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో అగైన్ కాన్స్టెంట్, తర్వాత మళ్ళీ ఎక్స్పాన్షన్ జరుగుతుందంటే ప్రెషర్ డ్రాప్. ఇక్కడ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్లో మనం ఏం చేస్తున్నామంటే 1 2 3 4 to 1కి మనకు డాటెడ్ లైన్ ఇచ్చేస్తాం ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్. బట్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అంటున్నాం కదా, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ 4 to 1. సో ఇక్కడ ఏంటంటే మనం కంటిన్యూస్ లైన్ ఇండికేట్ చేస్తున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ కూలింగ్ జరుగుతుంది కదా, హీట్ రిడక్షన్. సో అట్ లో టెంపరేచర్, సో ఇది హైయెస్ట్ టెంపరేచర్, ఇది లో టెంపరేచర్ దగ్గర హీట్ రిడక్షన్ జరుగుతుంది కాబట్టి సో ఇదేంటంటే 4 to 1 ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ వేస్తాం. అదే ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అయితే ఇక్కడ డాటెడ్ లైన్ వేస్తాం. సిమిలర్లీ టీఎస్ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 1 to 2 ప్రెషర్ రైజ్ అయింది, 2 to 3 అండ్ సిమిలర్లీ 3 to 4. అక్కడ కూడా అలాగే 4 to 1 మనం ఇలా డాటెడ్ లైన్ పెట్టుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు క్లోజ్డ్ సైకిల్ కాబట్టి ఇక్కడ 4 to 1 కూడా కలిపేసుకుంటాం. 1 2 3 4. ఓకే, 1 to 2 అడియాబాటిక్ కంప్రెషన్, 2 to 3, 3 to 4. సో ఎక్స్పాన్షన్ జరిగినప్పుడే మనకి ఏంటంటే ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ 4 to 1. సో ఫర్ లాస్ట్ వన్ కూలింగ్ ఆపరేషన్, ఇది అంటే ఎయిర్ని కూల్ చేసి మళ్ళీ రీసైకిల్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్.